Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. In today's class, we learn some vocabulary. Even though you might already know some of these words, I believe that most of you may not use them correctly in sentences. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసిన పదాలు అయి ఉండొచ్చు, కానీ సెంటెన్సెస్లో వీటిని కరెక్ట్గా ఉపయోగించడం అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇందులో మొదటి పదం ఏంటంటే ఎగ్జిబిట్. ఇది ఎగ్జిబిట్ అనేది వర్బ్గా పనిచేస్తుంది, నౌన్గా పనిచేస్తుంది. ఇది వర్బ్గా తీసుకుంటే ఇది రెగ్యులర్ వర్బ్. ఎగ్జిబిట్, ఎగ్జిబిటెడ్, ఎగ్జిబిటెడ్. ఓకే, ఇది ఫస్ట్ మనము వర్బ్ అంటే ఏంటో చూద్దాం, లేదా నౌన్ చెప్పి కూడా వర్బ్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ వర్బ్గా ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. ఎగ్జిబిట్. ఎగ్జిబిట్ అంటే ఏంటండి? ప్రదర్శించటం. వర్బ్గా ఉపయోగించడం కదా, ప్రదర్శించటము అనే యాక్షన్ని ఎగ్జిబిట్ అంటాం. ఎందుకు ఎగ్జిబిట్ చేస్తాం? ఎందుకు ప్రదర్శిస్తాం? మనం ఏదైనా ఎందుకు ప్రదర్శిస్తామంటే 10 మంది చూడాలని, అంతే కదా, అదే అర్థము. ఏంటి ఎగ్జిబిట్ అంటే అర్థము? వర్బ్లో టు షో సంథింగ్. టు షో సంథింగ్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్. పబ్లిక్ ప్లేస్లో టు షో సంథింగ్. టు షో సంథింగ్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్ సో దట్ పీపుల్ కెన్ సీ. ప్రజలు చూస్తారనే ఉద్దేశంతో మనం ప్రదర్శిస్తాము. ఆ ప్రదర్శించే యాక్షన్ని ఎగ్జిబిట్ అంటారు. సో ఇది వర్బ్ కదా, దీనికి ఒక 2 సెంటెన్సులు చెప్పుకుందాం. హర్ పెయింటింగ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిబిటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. హర్ పెయింటింగ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిబిటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ప్రపంచం మొత్తం ఆవిడ పెయింటింగ్స్ ప్రదర్శింపబడినవి. సో అక్కడ యాక్షన్ జరిగింది. ఇంకోటి ఏంటంటే హీ ఎగ్జిబిట్స్ హిస్ పెయింటింగ్స్ రెగ్యులర్లీ అట్ లోకల్ ఆర్ట్ గ్యాలరీస్. అట్ లోకల్ ఆర్ట్ గ్యాలరీస్. సో లోకల్ ఆర్ట్ గ్యాలరీస్లో అతను తన పెయింటింగ్స్ని రెగ్యులర్గా ప్రదర్శిస్తూ ఉంటాడు. సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్తున్నాం. హీ ఎగ్జిబిట్స్ హిస్ పెయింటింగ్స్ రెగ్యులర్లీ అట్ లోకల్ ఆర్ట్ గ్యాలరీస్ ఆర్ ఇన్ లోకల్ ఆర్ట్ గ్యాలరీస్. ఏదని చెప్పుకోవచ్చు. ఇన్ లోకల్ ఆర్ట్ గ్యాలరీస్. సో లోకల్గా ఉండేటువంటి ఆర్ట్ గ్యాలరీస్లో అతను తన పెయింటింగ్స్ని రెగ్యులర్గా ప్రదర్శిస్తూ ఉంటాడు. అయిపోయింది. సో అదనమాట, ప్రదర్శించడం అనే యాక్షన్ని మనము ఎగ్జిబిట్ అంటాం. ఇంకొకటి ఏంటంటే, ఈ అర్థం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జిబిట్ అంటే ఏంటంటే టు క్లియర్లీ షో ఎ పర్టిక్యులర్ క్వాలిటీ ఆర్ ఇమోషన్ ఆర్ ఎబిలిటీ. చూడండి జాగ్రత్తగా. టు క్లియర్లీ షో ఎ పర్టిక్యులర్ క్వాలిటీ, ఇమోషన్ ఆర్ ఎబిలిటీ అంటే మనలో ఇమోషన్స్ ప్రదర్శించడం కూడా ఎగ్జిబిటే. ఈ ప్రదర్శించడం అనేది ఈ ఇమోషన్స్ కానీ మన శక్తి సామర్థ్యాలు కానీ ఇవి మనకి తెలిసి జరగవచ్చు, తెలియక జరగవచ్చు. మన ఎమోషన్స్ అనేవి మనం తెలిసి ప్రదర్శించవచ్చు, తెలియకుండా కూడా ప్రదర్శించవచ్చు. అర్థమైంది కదా. సో అదేవిధంగా పర్టికులర్ క్వాలిటీ, ఇమోషన్ ఆర్ ఎబిలిటీని ప్రదర్శించటం కూడా ఎగ్జిబిట్ కిందకే వస్తుంది. ది ప్రిజనర్ ఎగ్జిబిటెడ్, లేదా అక్యూజ్డ్ అనుకోండి. ది అక్యూజ్డ్ అంటే నిందారోపణ చేయబడిన వ్యక్తిని మనం అక్యూజ్డ్ అంటాం. మళ్ళీ అక్యూజ్డ్ పర్సన్ అనక్కర్లేదు. ఓకే, అక్యూజ్డ్ పర్సన్ అనక్కర్లేదు. ఎలా చెప్పవచ్చు అంటే ది అక్యూజ్డ్ ఎగ్జిబిటెడ్ నో ఇమోషన్ వెన్ ది సెంటెన్స్ వాజ్ రెడ్ అవుట్. ది అక్యూజ్డ్ ఎగ్జిబిటెడ్ నో ఇమోషన్ వెన్ ది సెంటెన్స్ వాజ్ రెడ్ అవుట్. జడ్జి గారు తీర్పు చదువుతున్నప్పుడు, వీడికి శిక్ష వేస్తున్నారని ఆయన తీర్పు చదువుతున్నప్పుడు కూడా వీడిలో ఎటువంటి ఎమోషన్ లేదు. హీ ఎగ్జిబిటెడ్ నో ఎమోషన్. ఎటువంటి ఎమోషన్ని, కంగారు పడడం, ఆందోళన చెందడం, ఎటువంటి ఫీలింగ్స్ లేవు అతని ముఖంలో. సో ది అక్యూజ్డ్ ఎగ్జిబిటెడ్ నో ఎమోషన్ వెన్ ది సెంటెన్స్ వాజ్ రెడ్ అవుట్. అలా చెప్పుకోవచ్చు. ఇంకెలా చెప్పుకోవచ్చు అంటే ది పేషెంట్ ఎగ్జిబిటెడ్ సైన్స్ ఆఫ్ మెమరీ లాస్. ఎక్కడో రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, తీసుకొచ్చారు, వాడి కంట్లో టార్చ్ లైట్ వేస్తారు డాక్టర్. అబ్బాయి నీ పేరు ఏంటంటే వాడికి ఏమో తెలియదు, షాక్లో ఉండొచ్చు. సో ది పేషెంట్ ఎగ్జిబిటెడ్ సైన్స్ ఆఫ్ మెమరీ లాస్. నీ పేరు ఏంటంటే తెలియదని గాలిలో చూస్తుంటారు, ఆ షాక్లోంచి తేరుకోకుండా. సో దాన్ని కూడా ఎగ్జిబిటెడ్. సో ది పేషెంట్ ఎగ్జిబిటెడ్ సైన్స్ ఆఫ్ మెమరీ లాస్. అదేవిధంగా ఇది కూడా చెప్పుకోవచ్చు. డెస్పైట్ హార్ష్ వెదర్ కండిషన్స్ ది హైకర్స్ ఎగ్జిబిటెడ్ పర్సెవరెన్స్ అండ్ రీచ్డ్ ది సమ్మిట్. ఇది కొంచెం పెద్ద సెంటెన్స్. డెస్పైట్ హార్ష్ వెదర్ కండిషన్స్. సో వాతావరణము చాలా సివియర్గా, హార్ష్గా ఉన్నప్పటికీ, ప్రతికూలంగా ఉన్నప్పటికీ ది హైకర్స్. హైకర్ అంటే అర్థం ఏంటంటే, హైకర్స్ అనేది ప్లూరల్. హైకర్ అనేది ఎ పర్సన్ హూ గోస్ ఫర్ లాంగ్ వాక్స్ ఇన్ ది కంట్రీ సైడ్. సో ఆ కొండలు కోనల్లో తిరిగేవాడిని హైకర్ అంటారు. దేనికి? ఎస్పెషల్ ఫర్ ప్లెజర్.
ప్లెజర్, ఆనందం కోసము ఆ కొండలు గుట్టలు ఎక్కుతూ ఆ నదుల్లో అలా తిరిగేవాడిని, అడవుల్లో అట్లా తిరిగేవాడిని. కంట్రీ సైడ్. ఇన్ ది కంట్రీ అంటే అర్థం ఏంటంటే దేశంలో కాదు, అలా కొండ కోణంలో తిరగటాన్ని ఇన్ ది కంట్రీ అంటారు. ఓకే, సిటీ ఇన్ ది కంట్రీ అదనమాట. సిటీ అంటే మీ అందరికీ తెలుసు. ఇన్ ది కంట్రీ అంటే పల్లెటూర్లు, ఆ ఉన్నటువంటి సెలయేళ్ళు, కొండలు, గుట్టలు, వాటిని ఇన్ ది కంట్రీ సైడ్ అంటారు, ఇన్ ది కంట్రీ అంటారు. సో ఏమని చెప్పాను ఇప్పుడు, హైకర్ అంటే అర్థం ఏంటంటే ఎ పర్సన్ హూ గోస్ ఫర్ లాంగ్ వాక్స్ ఇన్ ది కంట్రీ ఎస్పెషల్లీ ఫర్ ప్లెజర్. ఆ ఆత్మానందం కోసం అలా నడుచుకుంటూ అలా కొండలు ఎక్కుతూ కొండలు దిగుతూ ఆత్మానందం కోసం, ప్లెజర్ కోసం అలా తిరిగేవాడిని హైకర్ అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, డిస్పైట్ హార్ష్ వెదర్ కండిషన్స్. సో వెదర్ కండిషన్స్ ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ది హైకర్స్, సో అలా వెళ్ళేటటువంటి గ్రూప్ ఎగ్జిబిటెడ్ పర్సెవరెన్స్. వాళ్ళు పర్సెవరెన్స్ అంటే అర్థం ఏంటంటే ది ఎబిలిటీ టు కీప్ డూయింగ్ సంథింగ్ డిస్పైట్ అబ్స్టకిల్స్ ఆర్ ఇన్ స్పైట్ ఆఫ్ అబ్స్టకిల్స్ ఆర్ డిఫికల్టీస్. పర్సెవరెన్స్ ఇచ్చాను, నేను నోట్స్లో ఇస్తాను. పర్సెవరెన్స్ అంటే అర్థం ఏంటి, ది ఎబిలిటీ టు కీప్ డూయింగ్ సంథింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకిల్స్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఆర్ డిఫికల్టీస్, ఎంత కష్టం ఎదురైనా ఆ పని మీద లగ్నమయ్యి ఎన్ని కష్టాలు, ఎంత ఇంపెడిమెంట్స్, అబ్స్టకిల్స్ వచ్చినా మనము ఆ పట్టిన దాన్ని విడవకుండా ప్రయత్నం చేయడాన్ని పర్సెవరెన్స్ అంటారు. సో ఇప్పుడు మన సెంటెన్స్ చూడండి, డిస్పైట్ హార్ష్ వెదర్ కండిషన్స్ ది హైకర్స్ ఎగ్జిబిటెడ్ పర్సెవరెన్స్ అండ్ రీచ్డ్ ది సమ్మిట్. సమ్మిట్ అంటే ఇలా కొండ ఇలా ఉంటే దీన్ని సమ్మిట్ అంటారు. ఏదైనా ఇప్పుడు నీ కెరీర్లో నువ్వు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళినా కూడా దాన్ని ఆ టాప్ పాయింట్ని సమ్మిట్ అనొచ్చు. సమ్మిట్ అంటే అత్యున్నతమైనటువంటి హయ్యెస్ట్ పాయింట్ని సమ్మిట్ అంటారు. అర్థమైంది కదా. సో ఎంత ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ ఈ హైకర్స్ ఏం ఎగ్జిబిట్ చేశారు, ఏం క్వాలిటీ ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ, ఆర్ ఎబిలిటీ అనండి, క్వాలిటీ అనండి. ఏం క్వాలిటీ అది, పర్సెవరెన్స్. కొండ ఎక్కాలంతే. సో ఆ క్వాలిటీని ఎగ్జిబిట్ చేశారు. ఆ పర్సెవరెన్స్ ఏం చేశారు, ఫలితం ఏంటి, అండ్ ద రీచ్డ్ ది సమ్మిట్. అలా చెప్పుకుంటాం. ఓకే, ఇంకా చెప్పుకోవచ్చు, హిస్ స్పీచ్ ఎగ్జిబిటెడ్ ఏ రేర్ బ్లెండ్ ఆఫ్ ఇలాక్వెన్స్ అండ్ ప్యాషన్. హిస్ స్పీచ్ ఎగ్జిబిటెడ్ ఏ రేర్ కాంబినేషన్ ఆర్ రేర్ బ్లెండ్ ఆఫ్ ఇలాక్వెన్స్ అండ్ ప్యాషన్, క్యాప్టివేటింగ్ ది ఆడియన్స్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. ఇప్పుడు చూడండి, హిస్ స్పీచ్ ఎగ్జిబిటెడ్ ఏ రేర్ బ్లెండ్ ఆఫ్ ఇలాక్వెన్స్ అండ్ ప్యాషన్, క్యాప్టివేటింగ్ ది ఆడియన్స్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. సో ఆ మీటింగ్లో ఆ వక్త బిగించేయగానే అతని స్పీచ్లో ఏముంది, ఇలాక్వెన్స్ అండ్ ప్యాషన్. సో మాట్లాడే విధానము, ఆ ఇలాక్వెన్స్ అనే పదం నౌన్, అది దానికి ఏంటంటే ఇలాక్వెంట్ అనే దాంట్లో నుంచి వచ్చిన పదం అది, ఇలాక్వెంట్. ఈ లాక్వి అనే పదానికి అర్థం ఏంటంటే మాట్లాడడం. లొక్వాషియస్ అంటాం. లొక్వాషియస్ అంటే అలా గలగల మనకి ఆ రేడియో లేకపోతే ఆ టీవీ యాంకర్స్ మాట్లాడుతుంటారు, సబ్జెక్టు సంబంధం లేదు, మాట్లాడడమే అక్కడ ఇది. సో దాన్ని లొక్వాషియస్ అంటారు. లొక్వాషియస్ అంటే ఎక్కడ ఇక గ్యాపులు తీసుకోవటం, ఊపిరి తీసుకోవటం ఉండదు, దాన్ని లొక్వాషియస్ అంటారు. ఇక్కడ ఈ అంటే మీకు ఫస్ట్ వొకాబులరీలో చెప్పాను, ఈ అన్నా ఈఎక్స్ అన్నా అవుట్ అని అర్థమైంది కదా. ఈ అంటే అడ్జెక్టివ్ సఫిక్స్, లోకర్ అంటే మాట్లాడడం, ఈ అంటే బయటకు, ఇలాక్వెంట్ అంటే అర్థం ఏంటంటే ఇంతకీ చక్కటి అర్థమయ్యే విధంగా, ఎటువంటి యాంబిగ్యూటీకి తావు లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడడాన్ని ఇలాక్వెంట్ అంటారు. ఆ ఇలాక్వెంట్లో నుంచి వచ్చినటువంటి నౌన్ ఇలాక్వెన్స్. సో హిస్ స్పీచ్ ఎగ్జిబిటెడ్ ఏ రేర్ బ్లెండ్. ఈ రెండు కలిసి ఉండటము చాలా కష్టము. ఏంటి, ఇలాక్వెన్స్ అండ్ ప్యాషన్. చెప్పాలనేటటువంటి ఒక పిచ్చి ప్లస్ దానికి తోడు, పిచ్చి అంటే నెగటివ్ వర్డ్ కాదు నేను వాడింది, పాజిటివ్ టర్మే ప్యాషన్ అనేది. సో ఆ ప్యాషన్కి తోడు ఇతను మాట్లాడే విధానం కూడా అత్యంత రమణీయంగా, అత్యంత గొప్పగా ఉంది. సో హిస్ స్పీచ్ ఎగ్జిబిటెడ్ ఎ రేర్ బ్లెండ్ ఆఫ్ ఇలాక్వెన్స్ అండ్ ప్యాషన్, క్యాప్టివేటింగ్ ది ఆడియన్స్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. పిన్ డ్రాప్ సైలెన్స్, ఆయన ఏం చెప్తే అది వింటాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అలాంటి సెంటెన్స్ అక్కడ అతని క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, అదే ఈ అర్థము. టు క్లియర్లీ షో ఎ పర్టికులర్ క్వాలిటీ, ఇమోషన్ ఆర్ ఎబిలిటీ. సో వాళ్ళ ఎబిలిటీని, ఆ క్వాలిటీని మనము చూపించడాన్ని కూడా ఎగ్జిబిట్ అంటాం. అందుకని ఇక్కడ హిస్ స్పీచ్ ఎగ్జిబిటెడ్ అనేది వాడుతున్నాం. ఓకే,
తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే నౌన్గా వాడితే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జిబిట్ అంటే ఏంటి నేను చెప్పింది, ప్రదర్శించడం అనే యాక్షన్ని మనము ఎగ్జిబిట్ అంటున్నాం కదా. ఎగ్జిబిట్ అంటే మళ్ళీ దీన్ని నౌన్గా కూడా వాడచ్చు. ఏంటి ఇక్కడ అర్థము, ఎగ్జిబిట్ అంటే నువ్వు ప్రదర్శించే వస్తువుని ఎగ్జిబిట్ అంటాం, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఈ ప్రదర్శించే వస్తువుని ఎగ్జిబిట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇక్కడ, అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్. అన్ ఆబ్జెక్ట్ ఏదైనా ఒక వస్తువు, ఆర్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్ పుట్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్. పుట్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్, సేమ్ ఎగ్జిబిట్ అంటే 10 మంది చూడడం కోసం ప్రదర్శించేది. టు పుట్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్ సచ్ యాజ్ ఎ మ్యూజియం, అలా అని మ్యూజియంలోనే పెట్టక్కర్లేదు, ఊరిని అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాం. టు పుట్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్ సచ్ యాజ్ ఎ మ్యూజియం సో దట్ పీపుల్ కెన్ సీ. సో దట్ పీపుల్ కెన్ సీ. సో ప్రదర్శిస్తున్నాం దేన్ని, ఒక వస్తువుని. ఎందుకు, ఇది ప్రదర్శించడం వల్ల 10 మంది చూస్తారని. ఈ ప్రదర్శింపబడే వస్తువుని కూడా మనం ఎగ్జిబిట్ అంటాం, అర్థమైందా. సో ఆ సందర్భంలో కూడా దీన్ని ఎగ్జిబిట్ అంటాం. ఈ ఎగ్జిబిట్కి మనకి దీన్ని ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, దేర్ వర్ సెవరల్ ఎగ్జిబిట్స్. దేర్ వర్ సెవరల్ ఎగ్జిబిట్స్ ఏమిటవి, దేర్ వర్ సెవరల్ ఎగ్జిబిట్స్ లైక్ పెయింటింగ్స్, టెర్రాకోటా ఫిగరిన్స్ ఎట్సెట్రా ఇన్ ది ఆర్ట్ గ్యాలరీ. ఆ ఆర్ట్ గ్యాలరీలో ఏమున్నాయి, పెయింటింగ్స్, సెవరల్ పెయింటింగ్స్ అండ్ టెర్రాకోటా ఫిగరిన్స్. టెర్రాకోటా అంటే అర్థం ఏంటంటే, టెర్రా అంటే భూమి అండి, TERRA. టెర్రా అంటే భూమి, తెలుగులో మన ఎర్త్, భూమి, మట్టి. టెర్రా అంటే మట్టి. టెర్రా కొట్ట, COTTA. కొట్ట అంటే మట్టిని బొమ్మల రూపంలో చేసి దాన్ని కాల్చి గ్లేజింగ్ తెస్తారు, దానికి వేస్తే పెయింటింగ్ కూడా వేయొచ్చు. దాన్ని టెర్రా కొట్ట ఫిగరిన్, FIGURINE. ఫిగరిన్ అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి చిన్న సైజ్ బొమ్మల్ని ఫిగరిన్ అంటారు. ఈ ఫిగరిన్కి ఇంకో పదం ఏంటంటే స్టాచ్యుయెట్. స్టాచ్యుయెట్ అన్నా కూడా బొమ్మలు, మనిషి రూపంలో ఉండే బొమ్మలు. ఇదిగోండి, ఇది టెర్రాకోటా ఫిగరిన్ అంటే. టెర్రాకోటా ఫిగరిన్ ఇది మా పిల్లలు సౌత్ కొరియాలో కొన్నారు. టెర్రాకోటా ఫిగరిన్ మనిషి రూపంలో ఉన్నటువంటి మట్టి బొమ్మ, ఇది కాల్చి తయారు చేసేదాన్ని టెర్రాకోటా ఫిగరిన్ అంటారు. ఓకే. సో టెర్రా అంటే భూమి. అందుకనే మీకు తెలుసో లేదో, గ్రహాంతర వాసుల్ని ఏమంటాం తెలుసా మీకు, గ్రహాంతర వాసుల్ని ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ అంటారు. ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్. ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్. టెర్రెస్ట్రియల్. టెర్రెస్ట్రియల్ అంటే భూమికి సంబంధించిన, ఎక్స్ట్రా అంటే బయట. దీన్ని ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ అంటే గ్రహాంతర జీవుల్ని ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఏమంటాం, ఆర్గానిజమ్స్ కాదు, ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ లైఫ్ అంటాం. ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ లైఫ్. మీకు తెలుసో లేదో, నాసాలో గత 50 సంవత్సరాలుగా ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, 50 సంవత్సరాల క్రితం నుంచి. దాని పేరు ఏంటంటే SETI. SETI, సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అంటే మన భూమి మీద కాకుండా ఇంకా ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా బుద్ధిజీవులు ఉన్నారా, సర్చ్, వెతకటం. దేనికి, ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళకి బుద్ధిజీవులని, వాళ్ళకు కూడా మనలాగానే బుద్ధి ఉంటుంది అనుకుంటాం, ఆ జ్ఞానం ఉంటుందని అనుకుని మనం భావిస్తాం. సో దానికోసం వెతుకుతున్నారు. గత 50 సంవత్సరాలకి ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది ఇది. దీనికి ఒక డైరెక్టర్ ఎవరంటే, అతను చాలా కాలం పనిచేశాడు, ఆయన పేరు కార్ల్ సాగన్. కార్ల్ సాగన్ నాకు చాలా ఇష్టమైనటువంటి ఆథరు. అక్కడ ఉన్న పుస్తకం కాస్మోస్ అనే పుస్తకం రాశాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇతను హ్యూమిలిటీ కార్ల్ సాగన్ అని కొట్టి యూట్యూబ్లో చాలా వస్తాయి. హ్యూమిలిటీ కార్ల్ సాగన్ అని టైప్ చేయండి, చేస్తే ఒక 5-6 ఇదే పేరు మీద వస్తాయి. అందులో 9 నిమిషాలు పైన ఉన్న దాన్ని చూడండి, చాలా బాగుంటుంది. అంటే ఈ విశ్వంలో నీ స్థానం ఏంటి, అందుకని మనం ఎంత అణకువగా ఉండాలి, మనం ఇక్కడ కింగులము అవి, మనము ఈ విశ్వం అనేటటువంటి పర్స్పెక్టివ్లో పోల్చుకుంటే మనం ఎంత ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్స్ చెప్తాడు. సో అది తెలిసిన తర్వాత మనలో మనకు తెలియకుండా ఆ హంబుల్నెస్ అనేది వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది. హ్యూమిలిటీ బై కార్ల్ సాగన్. అందులో 4 నిమిషాలు 5 నిమిషాలు చాలా ఉన్నాయి, బట్ ఈ 9 నిమిషాలు 12 సెకండ్లు ఎంత ఉంది అది చూడండి, చాలా బాగుంటుంది. అర్థం కాకపోయినా 4 సార్లు చూడండి.
9 నిమిషాలు పెద్ద విషయం కాదు కదా, 4 సార్లు 5 సార్లు చూడండి, చాలా బాగుంటుంది ఆ ఎపిసోడ్. ఓకే ఓకే ఇప్పుడు ఏం రాదు, ఇక్కడికి వచ్చాం. ఇంకా ఏంటంటే అయిపోలే మనకి. ఈ నౌన్లో ఇంకొక అర్థం ఏంటంటే ఈ లాలో వాడతాం. చెప్పా కదా, లాలో ఏంటంటే ఎగ్జిబిట్ అంటే అర్థం ఏంటంటే, మీరు తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఈ కోర్టు సీన్లు ఉన్నాయి చెప్తే మీకు తెలిసిపోతుంది ఈజీగా. వాళ్ళు ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కోర్టులో ప్రదర్శిస్తారు, ఇది ఎగ్జిబిట్ నెంబర్ 1, ఎగ్జిబిట్ నెంబర్ 2, ఎగ్జిబిట్ నెంబర్ 3 అని. ఏంటి? an object, an exhibit is an object or a document that a lawyer produces in court to be used as evidence. An exhibit is an object or a document that a lawyer produces in court to be used as evidence. సో సాక్ష్యము కోసము ఆ ప్రాసిక్యూషన్ కానీ ఎవరైనా ప్రవేశపెట్టేటటువంటి డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, ఏదైనా వస్తువు అయి ఉండొచ్చు, అన్ ఆబ్జెక్ట్. ఆ కోర్టులో దేనికోసం ప్రవేశపెడతారు? సాక్ష్యం కోసం ప్రవేశపెడతారు. దాన్ని మనము ఎగ్జిబిట్ అంటాం. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ డాక్యుమెంట్ దట్ లాయర్ ప్రొడ్యూసెస్ ఇన్ కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్. సో దీన్ని మనం సెంటెన్స్లో ఎలా చెప్పుకోవాలంటే, ది మెయిన్ ఎగ్జిబిట్ వాజ్ ఎ డాగర్. డాగర్ అంటే పిడిబాకు. పిడి ఉంటుంది, దాని ముందు ఒక 6 అంగుళాలు 8 అంగుళాలు ఇలా కత్తి ఉంటుంది, మనం పట్టుకోవడానికి పిడి ఉంటుంది, దాన్ని డాగర్ అంటారు. డాగర్ ఇది ఈఆర్ అనుకుంటా, చూడండి డాగర్. సో ది మెయిన్ ఎగ్జిబిట్ వాజ్ ఎ డాగర్ విచ్ ది ప్రాసిక్యూషన్ క్లెయిమ్డ్ యాజ్ ఎ మర్డర్ వెపన్. సో డాగర్ని అక్కడ ప్రొడ్యూస్ చేసి ప్రాసిక్యూషన్ చెప్తుంది, సార్ వాడి ఈ డాగర్తో హత్య చేశాడు అని, దీని మీద వాడి ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి మాకు అని. సో ఈ డాగర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు దేనిగా? ఒక ఎగ్జిబిట్గా. దేనికోసము? టు సపోర్ట్ హిస్ ఆర్గ్యుమెంట్, టు బి అసర్టైన్ దిస్ యాజ్ అన్ ఎవిడెన్స్. సో దీన్ని ఒక ఎవిడెన్స్గా చూపించడం కోసము ప్రదర్శించే వస్తువుని కూడా మనం ఎగ్జిబిటే అంటాం. అదొకటే ఉండదు, డాక్యుమెంట్స్ ఉంటాయి, సాక్షులు అందరూ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఈ ఆబ్జెక్ట్ కానీ చూపించడాన్ని వాట్ వి కాల్ ఎగ్జిబిట్స్ అంటారు. ఎగ్జిబిట్ 1, ఎగ్జిబిట్ 2, ఎగ్జిబిట్ 3 ఇట్లా చాలా ఉంటాయి. ఓకే, ఇదన్నమాట మనకి ఎగ్జిబిట్ అంటే. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫైల్. ఫైల్ అంటే వర్బ్గా వాడతాము, నౌన్గా వాడతాము. ఓకే, ఫస్ట్ వర్బ్ అంటే చూద్దాం. వర్బ్గా గమనించినప్పుడు ఇది రెగ్యులర్ వర్బ్ అనమాట. రెగ్యులర్ వర్బ్ అంటే ఫైల్, ఫైల్డ్, ఫైల్డ్, అది మనం చెప్పుకుంది. ఏంటి ఇంతకీ ఇది నౌన్గా ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. నౌన్గా ఉపయోగించడం అంటే మీకు తెలుసు కదా, మీ సర్టిఫికెట్స్ అన్ని పెట్టుకునేటటువంటి ఆ ప్లాస్టిక్, దాన్ని ప్లాస్టిక్ అయి ఉండొచ్చు, కార్డ్బోర్డ్తో అయి ఉండొచ్చు, దేంతో చేసినా సరే మన లూజ్ షీట్స్ అన్నీ జాగ్రత్తగా ఒక ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటాం కదా ఆ ఫైల్లో, దాన్ని ఆ ప్లాస్టిక్ దాన్ని ఫైల్ అంటారు. సో ఫైల్ అంటే ఏ ఫోల్డర్ ఆర్ బాక్స్ ఫర్ హోల్డింగ్ లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్. ఫర్ హోల్డింగ్ లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్ టుగెదర్, అన్నిటిని కలిపి ఆ లూజ్ షీట్స్ని కలిపి ఉంచటం. అండ్ ఇన్ ఆర్డర్ ఫర్ ఈజీ రెఫరెన్స్. సో అన్నీ నువ్వు ఆర్డర్గా ప్లేస్ చేసుకున్నావు అనుకోండి, ఏది కావాలంటే ఈజీగా మనము రెఫరెన్స్ కోసం ఎత్తికి తీసుకోవచ్చు మనకు అవసరమైనటువంటి డాక్యుమెంట్ని. సో అదనమాట ఏ ఫోల్డర్ ఆర్ బాక్స్ ఫర్ హోల్డింగ్ లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్ టుగెదర్ అండ్ ఇన్ ఆర్డర్ ఫర్ ఈజీ రెఫరెన్స్. దేనికోసం అలా చేస్తాము? మనకి ఏది అవసరమైతే దాన్ని తీసుకోవడానికి ఈజీగా ఉండటం కోసము మనము ఈ ఫైల్లో మనం అన్ని పేపర్స్ పెట్టుకుంటాం. కాబట్టి దీన్ని నౌన్గా చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చెప్తాము, దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే హియర్ ఈజ్ ఎ ఫైల్ ఇన్ విచ్ యూ కెన్ కీప్ యువర్ నోట్స్. మనం లూజ్ షీట్స్ మీద అన్ని నోట్స్ రాసుకున్నప్పుడు అవన్నీ ఫైల్ చేసుకుంటాం. హియర్ ఈజ్ ఎ ఫైల్ ఇన్ విచ్ యూ కెన్ కీప్ యువర్ నోట్స్. సో ఫైల్ అనేది నౌన్గా వాడాం. బ్రింగ్ మీ ది ట్యాక్స్ ఫైల్స్. సో మనము ట్యాక్స్ కట్టాం కదా ఇప్పటివరకు, ఆ ఫైల్స్ అన్నిటి పట్టుకొని రా. సో బ్రింగ్ మీ ది ట్యాక్స్ ఫైల్స్ అలా చెప్పుకుంటాం. తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే, మీ అందరికీ తెలిసింది, మీ సెల్ ఫోన్లో కానీ కంప్యూటర్స్లో కానీ మనము కొంత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక దగ్గర కూర్చి ఆ కంప్యూటర్లోనో సెల్ ఫోన్లోనో మనం స్టోర్ చేస్తాం, ఒక పర్టిక్యులర్ పేరు పెట్టి, దాన్ని మనం ఫైల్ అంటాం. సో ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ టుగెదర్ ఇన్ ఎ కంప్యూటర్ అండర్ ఎ పర్టిక్యులర్ నేమ్. సో ఫైల్ అనేది మనం కంప్యూటర్లో కొంత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలిపి, ఈ వొకాబులరీ మొత్తానికి మీనింగ్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చి నేను ఏం చేస్తున్నాను, ఒక కంప్యూటర్లో ఈ కలెక్షన్ మొత్తాన్ని, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక దగ్గర కూర్చి ఈ మొత్తానికి కలిపి ఒక పేరు పెడుతున్నాం, దాన్ని ఫైల్ అంటాం అన్నమాట.
ఓకే. సో దీని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎవ్రీ ఫైల్ ఆన్ ఎ డిస్క్ మస్ట్ హ్యావ్ ఎ యునీక్ నేమ్. యునీక్ నేమ్ అంటే ఒకే పేరుతో 2 ఫైల్స్ ఉండడానికి వీలు లేదు. కంప్యూటర్ కానీ సెల్ ఫోన్ కానీ తీసుకోదు, ఏదో ఒక దాన్ని రీప్లేస్ చేసేస్తుంది మనం కనుక జాగ్రత్త పడకపోతే. ఓకే. కాబట్టి ప్రతి ఫైల్కి ఒక యునీక్ నేమ్ ఉండాలి, ఒక డిస్క్ మీద ఉండేటటువంటి ఫైల్స్కి అనే అర్థంలో చెప్పాం మనం. సో ఇంకొక అర్థం ఏంటంటే దీన్ని వర్బ్గా కూడా వాడొచ్చుగా. సో వర్బ్గా వాడతాం. నౌన్ అంటే ఏంటి, ఆ వస్తువుని మనము ఫైల్ అన్నాం. ఇప్పుడు వర్బ్గా వాడితే ఏంటి, ఈ పేపర్స్ లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్స్ని అందులో పెట్టడాన్ని కూడా మనం ఫైల్ అంటాం. ఆ ఫైల్లో మనం పెట్టే యాక్షన్ ఉంది కదా, దాన్ని కూడా ఫైల్ అంటాం. అంతే కదా వర్బ్ అంటే. చూడండి, టు ప్లేస్ ఇన్ ఎ ఫైల్ దేన్ని ఏదైనా అయి ఉండొచ్చు, పేపర్సో, సర్టిఫికేట్సో, డాక్యుమెంట్సో, ఎనీథింగ్. టు ప్లేస్ ఇన్ ఎ ఫైల్. ఓకే. దీన్ని ఎగ్జాంపుల్గా ఎలా చెప్తామంటే ఫైల్ దీస్ లెటర్స్ అలాంగ్ విత్ మిస్లేనియస్ కరెస్పాండెన్స్. ఫైల్ దీస్ లెటర్స్ అలాంగ్ విత్ మిస్లేనియస్ కరెస్పాండెన్స్ అంటే మనము ఈ లెటర్స్తో పాటుగా మిస్లేనియస్ కరెస్పాండెన్స్ అంటే ఏం లేదు, ఉత్తర ప్రత్యుత్తరాలని. నేను మీకు ఒక ఉత్తరం రాశాను, మీరు నాకు ఒక ఉత్తరం రాశారు, దీన్ని కరెస్పాండెన్స్ అంటాం, ఉత్తర ప్రత్యుత్తరాలు. సో మిస్లేనియస్ ఇవేమో మనకి ఈ లెటర్స్తో పాటుగా ఇంకా మన దగ్గర చాలా లెటర్స్ ఉన్నాయి కదా, మిస్లేనియస్ లెటర్స్, అన్నీ కలిపి ఫైల్ చెయ్యి. ఆ యాక్షన్ను కూడా మనము ఫైల్ అనే అంటాం. సో ఇక్కడ వర్బ్గా వాడడం, ఫైల్ దీస్ లెటర్స్ అలాంగ్ విత్ ద మిస్లేనియస్ కరెస్పాండెన్స్ అనే సందర్భంలో వాడతాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది ఈ వర్బ్లో యాక్షన్ ఏంటంటే టు బ్రింగ్ ఎ సివిల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. కోర్టులో మనం ఏదైనా ఒక సివిల్ ప్రొసీడింగ్స్ ఏదైనా ఫైల్ చేయడాన్ని కూడా ఫైలింగే అంటాం. సో టు బ్రింగ్ ఎ సివిల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. సో కోర్టులో మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఇవ్వడానికి కూడా ఫైలింగ్ అంటారు. అర్థమైందా? ఇది లాలో వాడతారు. షీ ఫైల్డ్ అన్ అప్లికేషన్ ఫర్ డివోర్స్. సో విడాకుల కోసం ఆవిడ ఒక అప్లికేషన్ పెట్టుకుంది కోర్టులో. షీ ఫైల్డ్ అన్ అప్లికేషన్. సో ఇక్కడ ఫైల్ అనేది ఇక్కడ వాడాం, ఇలా వాడాం. రెగ్యులర్ వర్బ్ కదా, షీ ఫైల్డ్ అన్ అప్లికేషన్ ఫర్ డివోర్స్ అనే సందర్భంలో వాడతాం. సో ఇది కాకుండా ఫైల్ అంటే ఇంకొక అర్థం ఉంది. ఏంటది? ఎ మెటల్ టూల్ అంటే పనిముట్టు. ఎ మెటల్ టూల్. మీ అందరికీ వెహికల్స్ ఉన్నాయి కదా, పంచర్ అయినప్పుడు ఏం చేస్తారు మీరు? పంచర్ షాప్కి తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడు, అందులో నుంచి ట్యూబ్ బయటికి తీసి వాడి దగ్గర ఒక మెటల్ టూల్ ఉంటుంది, ఓ పనిముట్టు. దాన్ని తీసుకొని ఆ ట్యూబ్ని ఇలా ఆ పంచర్ అయిన దగ్గర రఫ్ చేస్తాడు సర్ఫేస్. ఆల్రెడీ స్మూత్గా ఉంటుంది కాబట్టి వీడు రఫ్గా చేస్తాడు. ఈ టూల్ ఎలా ఉంటుంది? రఫ్ సర్ఫేస్తో ఉంటుంది. ఈ రఫ్ సర్ఫేస్తో ఆ స్మూత్గా ఉన్నదాన్ని చేసి దాని మీద ఆ గ్లూతో నిండినటువంటి స్టిక్కర్ని అతికిస్తాడు. రఫ్గా చేయటం వల్ల అది స్టిక్కర్ జాగ్రత్తగా ఎక్కువ కాలం మన్నుతుంది, అతుక్కొని బయటికి రాకుండా ఉంటుంది. అందుకోసం వాడు స్మూత్గా ఉన్నదాన్ని రఫ్ చేస్తాడు. కానీ ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? స్మూత్గా ఉన్నదాన్ని రఫ్ చేయొచ్చు, రఫ్గా ఉన్నదాన్ని స్మూత్ చేయొచ్చు. అదనమాట. చూడండి, సో ఏ మెటల్ టూల్ విత్ రఫ్ సర్ఫేస్. ఇది చాలా రఫ్గా ఉంటుంది, మీరు పట్టుకొని చూసారో లేదో. విత్ రఫ్ సర్ఫేస్ దేనికి ఇది? ఫర్ కటింగ్ ఆర్ షేపింగ్ హార్డ్ సబ్స్టెన్సెస్. సో హార్డ్ సబ్స్టెన్సెస్ని కట్ చేయడానికి కానీ షేప్ చేయడానికి కానీ, ఫర్ కటింగ్ ఆర్ షేపింగ్ హార్డ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఫర్ మేకింగ్ దమ్ స్మూత్. సో మీకు ఈ చెక్క పని చేసేటప్పుడు ఎమరీ పేపర్ అని ఉంటుంది, చాలా ఫైన్గా ఉంటుంది అది. సో దాన్ని బట్టి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ఈ వుడ్ సర్ఫేస్ అంతా చాలా స్మూత్గా తయారవుతుంది. దాన్ని కూడా మనం ఫైలే అంటాం. ఆ ఎమరీ పేపర్ని కూడా ఫైలే అంటాం. దాని వైపు కూడా ఒకవైపు బ్రౌన్ కలర్లో ఉంటుంది, మీరు చూసారో లేదో. దాన్ని పెట్టి ఆ కార్పెంటర్స్ అలా రుద్దుతుంటారు, అప్పుడు అది చాలా స్మూత్గా వస్తుంది. దాని మీద ఆ కోటింగ్ వేస్తే బాగా షైనింగ్ వస్తుంది. సో దాన్ని ఫైల్ అంటారు. జనరల్గా ఏంటంటే మెటల్ టూల్, ఆ మెటల్ పనిముట్టుని ఫైల్ అంటాం. ఫర్ కటింగ్ ఆర్ షేపింగ్ హార్డ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఫర్ మేకింగ్ దెమ్ స్మూత్. దానికి కూడా మనము ఆ మెటల్ టూల్ వాడతాం. దీన్ని మనం ఎలా వాడచ్చు అంటే సెంటెన్స్లో ఫైల్ యువర్ ఫింగర్ నైల్స్ విత్ ఎ నెయిల్ ఫైల్ అంటే మనము ఈ గోళ్ళు మనము స్మూత్ చేసుకోవటానికి దాన్ని తీసుకుని ఇలా రుద్దుతుంటాం కదా, దాన్ని నెయిల్ ఫైల్ అంటారు. ఇక్కడ చూడండి, ఒకే సెంటెన్స్లో ఫైల్ యువర్ ఫింగర్ నైల్స్లో ఫస్ట్ ఫైల్ ఏమో వర్బ్గా వాడాం, ఫైల్ యువర్ ఫింగర్ నైల్స్. తర్వాత ఏం చేసాము? విత్ ఎ నెయిల్ ఫైల్, అక్కడ నౌన్గా వాడాం, ఆబ్జెక్ట్ అది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా వాడచ్చు అంటే స్వీప్ ది ఫైలింగ్స్ అవే.
ఫైలింగ్స్ అంటే FILINGS. ఫైలింగ్స్ అంటే మీరు ఎప్పుడైనా ఈ లేత్ మెషిన్ వర్క్షాప్స్కి వెళ్తే అక్కడ ఫైల్ చేస్తుంది, మెషిన్ తోటే చేస్తారు. అది చేసినప్పుడు ఆ ఐరన్ జనరల్ స్మూత్ చేయడం కోసం ఆ ఫైలింగ్ చేస్తారు. చేసినప్పుడు ఆ సన్నటి పార్టికల్స్ కింద పడుతుంటాయి. ఈ ఫైలింగ్ జరిగేటప్పుడు ఆ రఫ్ సర్ఫేస్ మొత్తం అబ్రేడ్ చేసేయాలి కదా, చేసినప్పుడు స్మూత్ అవుతుంది. అది ఆ రఫ్ సర్ఫేస్లో ఉన్న పార్టికల్స్ మొత్తం కింద పడుతుంటాయి. దానిని తెలుగులో రజను అంటారు, రజను. సో వాటిని ఫైలింగ్స్ అంటారు. అయ్యా ఇదంతా చండాలంగా ఉంది ఆ ఫైలింగ్స్ తోటి, స్వీప్ ది ఫైలింగ్స్ అవే, వీటన్నింటినీ అటు ఊడ్చేసేయి, అటు నెట్టేసేయి అని చెప్పటం అనమాట. సో ఆ సందర్భంలో మనము ఫైల్ అనేది వాడతాం. సో ఫైల్ అనేది మనం నౌన్గా వాడతాము, వర్బ్గా వాడతాం. ఫైల్ అనేది ఏమో ఒక అర్థం ఏంటి, మనం లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని మనం ఈజీ రెఫరెన్స్ కోసం పెట్టుకునేటటువంటి బాక్స్ షేప్లో ఉండేది కానీ ఫోల్డర్ షేప్లో ఉండేది కూడా ఫైల్ అంటాము. ఇంకొక ఫైల్ ఏంటంటే హార్డ్ అంటే రఫ్ సర్ఫేస్ ఉండేటటువంటి మెటల్ టూల్ని కూడా ఫైల్ అంటాం. ఈ పని చేయటాన్ని వర్బ్గా వాడతాం ఫైల్ అనేది. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. టు బ్రింగ్ ఎ సివిల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా అని కూడా ఫైల్ అంటారు. కోర్టులో షీ ఫైల్డ్ అన్ అప్లికేషన్ ఫర్ డివోర్స్ ఇలా చెప్తాం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇప్పుడు ఈ పదం చూడండి, సబ్మిట్. సబ్మిట్ అనేది వర్బ్, ఇది కూడా రెగ్యులర్ వర్బ్. సబ్మిట్, సబ్మిటెడ్, సబ్మిటెడ్. సబ్మిట్ అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే దాన్ని సబ్మిట్ అంటాం. అంటే నేను యాక్షన్ చేసి చూపిస్తున్నాను, దాన్ని సబ్మిట్ అంటాం. అర్థం ఏంటంటే ఒక అర్థం ఏంటంటే మెయిన్ అర్థం ఏంటంటే టు గివ్ ఇన్, ఈల్డ్ ఆర్ టు సరెండర్. ఈల్డ్ అంటే లొంగిపోవటం, సరెండర్ అన్నా లొంగిపోవటమే. టు గివ్ అన్నా టు గివ్ ఇన్ అనాలి కంపల్సరీగా. టు గివ్ ఇన్, గివ్ ఇన్ అంటే ఒత్తిడికి లొంగిపోవటాన్ని గివ్ ఇన్ అంటాము, దాన్నే ఈల్డ్ అంటాము, దాన్నే సరెండర్ అంటాం. టు గివ్ ఇన్ ఆర్ ఈల్డ్, టు సరెండర్, ఈ అర్థాల్లో చెప్తాం. టు గివ్ ఇన్ అన్నా, ఈల్డ్ అన్నా, టు సరెండర్ అన్నా సబ్మిట్కి ఉన్నటువంటి అర్థాలు ఇవన్నీ. దీనికి ఎలా చెప్పుకోవచ్చు అంటే ద కింగ్ వోడ్, VOWED, ద కింగ్ వోడ్ దట్ హీ వుడ్ నెవర్ సబ్మిట్ టు ది ఎనిమీ. అంటే ఎనిమీకి లొంగిపోయే ప్రసక్తే లేదు అనేటటువంటి స్థిర నిర్ణయాన్ని తీసుకున్నాడు. వౌడ్ అంటే మనము ఒట్టు పెట్టుకోవటం అని చెప్తాం కదా, అది దాని అక్కర్లేదు. ఏ స్ట్రాంగ్ డిటర్మినేషన్ కూడా మనం వౌడ్ అనొచ్చు, వౌ. సో ది కింగ్ వౌడ్ దట్ హీ వుడ్ నెవర్ సరెండర్ టు ది ఎనిమీ. ఇంకో రకంగా చెప్పుకోవాల్సి ఉంటే ఆఫ్టర్ ఎ బ్రేవ్ రెసిస్టెన్స్ ద రాజ్పుట్స్ సబ్మిటెడ్ టు ది మొఘల్స్. ఆఫ్టర్ ఎ బ్రేవ్ రెసిస్టెన్స్, చాలా ప్రతిఘటన తర్వాత, చాలా గొప్ప ప్రతిఘటన తర్వాత ఆఖరికి రాజ్పుట్స్ మొఘల్స్కి లొంగిపోయారు. సో ఆఫ్టర్ ఎ బ్రేవ్ రెసిస్టెన్స్ ద రాజ్పుట్స్ సబ్మిటెడ్ టు ది మొఘల్స్. ఓకే, అదనమాట అర్థము. ఇంకొక అర్థం ఏంటి, టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు సమ్ కండిషన్. టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు సమ్ కండిషన్ ఏంటంటే ఇది ముఖ్యంగా లేడీస్, ఆడవాళ్ళు, అంటే మన దగ్గర కాదు, సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో, కాస్మోపాలిటన్ సిటీస్లో ఫ్యాషన్ పేరుతోటి వాళ్ళు చాలా చాలా అసౌకర్యం ఫీల్ అయ్యేటటువంటి పనులు చేస్తుంటారు. ఏంటంటే ఇంతెత్తు హై హీల్స్ వేసుకుంటారు, ఫ్రీగా నడవలేరు, బట్ స్టిల్ వేసుకుంటారు. ఏంటంటే ఫ్యాషన్. సో ఏం జరుగుతుంది ఇక్కడ, టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు సమ్ కండిషన్. సో దీని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఉమెన్ సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు సచ్ డిస్కంఫర్ట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఫ్యాషన్. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఉమెన్ సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు సచ్ డిస్కంఫర్ట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఫ్యాషన్. అలా చెప్పుకోవచ్చు మనం. సో కండిషన్కి లొంగిపోవటాన్ని మనము సబ్మిట్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే టు ప్రజెంట్ సంథింగ్ టు సమ్వన్ ఫర్ కన్సిడరేషన్ ఆర్ జడ్జిమెంట్. సో మనం దేన్నో ఎవరికో ఇవ్వటం, దేనికి, వారి యొక్క కన్సిడరేషన్కి కానీ వారి యొక్క జడ్జిమెంట్కి కానీ మనం ఇవ్వటం. ఎలా చెప్పుకోవచ్చు అంటే సబ్మిట్ యువర్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 12th June. సో 12వ తారీఖు లోపల, 12వ తారీఖు కానీ ఆ లోపల కానీ మీ కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేయండి. దేనికి, అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసి మనకు ఉద్యోగం ఇవ్వాలా, ఇంటర్వ్యూ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. సో వాళ్ళ జడ్జిమెంట్కి, వాళ్ళ కన్సిడరేషన్కి మనం ఇస్తున్నాం అనమాట. హీ సబ్మిటెడ్ హిస్ రెసిగ్నేషన్. సో వాళ్ళ జడ్జిమెంట్కి తను వదిలేశాడు.
ఇతని వైపు నుంచి ఇదిగోనే నేను రిజైన్ చేస్తున్నా అన్నాడు, పై వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అదనమాట సబ్మిట్ సంథింగ్ టు సమ్వన్ ఫర్ కన్సిడరేషన్ ఆర్ జడ్జ్మెంట్. ఇదేమిటంటే టు పుట్ ఫార్వర్డ్ ఎ థియరీ ఆర్ ఐడియా ఎస్పెషల్లీ ఇన్ ఎ కోర్ట్. టు పుట్ ఫార్వర్డ్ ఆర్ సజెస్ట్ అన్ ఐడియా ఆర్ ఎ థియరీ ఎస్పెషల్లీ ఇన్ కోర్ట్. ఈ కోర్టులో అడ్వకేట్స్ జడ్జి గారి ముందు ఐ సబ్మిట్ మై లార్డ్ అంటారు, ఐ సబ్మిట్ మై లార్డ్ అంటారు. సో ఎట్లా అంటే ఐ సబ్మిట్ యువర్ ఆనర్ ద అక్యూజ్డ్ ఈజ్ లయింగ్. సో సబ్మిట్ అనే చెప్పాలి. అది అక్కడ ఆ హ్యూమిలిటీ అడ్వకేట్స్ పాటించాలి. ఐ సబ్మిట్ అని మీరు సుప్రీంకోర్టులో ఆయన గంటకి 10 లక్షలు తీసుకున్నా సరే జడ్జి గారి ముందు, జడ్జి గారికి ఎంత 2 లక్షల జీతం ఉంటుంది, ఈయన గంట వాదిస్తే 10 లక్షలు వస్తుంది. అయినా సరే బెంచ్ ముందు నుంచొని ఐ సబ్మిట్ యువర్ ఆనర్, అక్కడైతే యువర్ లార్డ్షిప్ అంటారు, సుప్రీంకోర్టులో అయితే మై యువర్ ఆనర్ అనరు, ఇక్కడ మన హైకోర్ట్స్ ఇక్కడ లోయర్ కోర్ట్స్లో అయితే యువర్ ఆనర్ అంటారు, సుప్రీంకోర్టులో మాత్రము యువర్ లార్డ్షిప్, ఐ సబ్మిట్ యువర్ లార్డ్షిప్ అంటారు. సో ఐ సబ్మిట్ యువర్ లార్డ్షిప్ దట్ ది అక్యూజ్డ్ ఇస్, అంటే లోయర్ కోర్ట్స్లో అక్కడ అక్యూజ్డ్ ఉండరుగా, సో ఇక్కడ ఏంటి లోయర్ కోర్ట్స్లో లార్డ్షిప్ అనకూడదు కదా. సో ఐ సబ్మిట్ యువర్ ఆనర్ ది అక్యూజ్డ్ ఈజ్ లయింగ్. అట్లనే ది కౌన్సిల్ ఫర్ ది డిఫెన్స్, ద కౌన్సిల్ ఫర్ ది డిఫెన్స్ సబ్మిటెడ్ దట్ ది డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ వర్ ఇన్అడ్మిసిబుల్. సో ఆ ప్రాసిక్యూషన్ వాళ్ళు కౌన్సిల్ ఫర్ డిఫెన్స్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే నింద మోపబడ్డారో వాళ్ళ తరఫున వాదించేవాడిని కౌన్సిల్ ఫర్ డిఫెన్స్ అంటారు. కౌన్సిల్, ఈ పదాలు చాలా ఉన్నాయండి ఇవే అర్థాలతోటి. కౌన్సిల్, కౌన్సిలర్, కౌన్సిల్, కౌన్సిలర్, ఇవి చాలా ఉన్నాయి, మనకి ఇవి తర్వాత చెప్తాలే. కౌన్సిల్ అంటే అడ్వకేట్, నీ తరఫున వాదించే అడ్వకేట్ని కౌన్సిల్ అంటారు. ఓకే, కౌన్సిల్ ఫర్ డిఫెన్స్. సో నింద మోపబడింది నా మీద, సో నేను ఆ నేరము చెయ్యలేదు అని నేను నిరూపించుకోవటానికి నా వైపు నుంచి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటాను, ఆయన్ని కౌన్సిల్ అంటారు. ఆయన ఏమంటారంటే కౌన్సిల్ ఫర్ డిఫెన్స్ అంటారు. సో ఈ కౌన్సిల్ ఫర్ డిఫెన్స్ ఏం చెప్తున్నాడు, ద కౌన్సిల్ ఫర్ డిఫెన్స్ సబ్మిటెడ్ దట్ ది డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్ ఆర్ ఇన్అడ్మిసిబుల్. అయ్యా అవి అడ్మిషన్ చేయడానికి మేము ఒప్పుకోవటం లేదంటాడు, అవన్నీ పిచ్చి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేశారు, అవి నిజమైన డాక్యుమెంట్స్ కాదు, అవి కోర్టులో అడ్మిషన్ చేయడానికి వీలు లేదు అని ఈయన వాదిస్తుంటాడు. సో ఆ సందర్భంలో అదే ఇక్కడ అర్థం ఏంటి, టు పుట్ ఫార్వర్డ్ ఎ థియరీ ఆర్ ఐడియా ఎస్పెషల్ ఇన్ ఎ కోర్ట్. సో కోర్టులో అదే చెప్తున్నాడు, ది కౌన్సిల్ ఫర్ డిఫెన్స్ సబ్మిటెడ్ దట్ ది డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ బై ది ప్రాసిక్యూషన్ ఆర్ ఇన్అడ్మిసిబుల్. అంతే కదా, ఈయనకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారు, ప్రాసిక్యూషన్ ఉంటుంది. అయ్యా ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన కాగితాలన్నీ వాళ్ళు పనికిరాని కాగితాలు, మా వాడిని శిక్షించడానికి ఉద్దేశించిన పెట్టినవి నిజమైనవి కాదు, పిచ్చివి అవి అని వాదిస్తారు. అలా వాదించడాన్ని మనము అలా చెప్తాం. ఈ సబ్మిటెడ్ అనేది కూడా కోర్టులో అది ఏమంటామంటే వాళ్ళ వొకాబులరీ, అది కోర్టులో వాడేటటువంటి స్పెషల్ వొకాబులరీ అది. సో ఐ సబ్మిట్ అని అనాలి. ఓకే, తర్వాత ఇంకొక పదం చూద్దాం. సో ఈ పదం ఏంటంటే కండెమ్. కండెమ్ అనేది కూడా రెగ్యులర్ వర్బ్. కండెమ్, కండెమ్డ్, కండెమ్డ్. ఓకే, స్పెల్లింగ్ చూడండి అమ్మా, CONDEMN, CONDEMNED, కండెమ్డ్. కండెమ్డ్ ఏమిటి? కండెమ్డ్ అంటే, కండెమ్డ్ అంటే టు ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ డిసప్రూవల్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ యూజువల్లీ ఫర్ మోరల్ రీజన్స్. డిసప్రూవల్, ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ డిసప్రూవల్. డిసప్రూవల్ అంటే అర్థం ఏంటంటే అప్రూవల్ అంటే ఒప్పుకోవటం, డిసప్రూవల్ అంటే ఒప్పుకోపోవటం. ఒప్పుకోపోవటం అంటే అది ఎలా చెప్తామంటే, స్ట్రాంగ్ డిసప్రూవల్ అంటే ఖండించటము లేకపోతే అసహించుకోవటము అటువంటిది అనమాట. స్ట్రాంగ్ డిసప్రూవల్ అంటే అసహించుకుంటాం వాడు చేసిన పనికి. ఎటువంటి పని అది? ఫర్ మోరల్ రీజన్స్. సో టు ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ డిసప్రూవల్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ యూజువల్లీ ఫర్ మోరల్ రీజన్స్. నైతికముగా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం మనుషుల నుంచి. ఆ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ కనుక వాళ్ళలో లేని పక్షంలో మనం వాళ్ళని అసహించుకుంటాం, అటువంటి ప్రజల్ని, అటువంటి వ్యక్తులని. అదనమాట కండెమ్ అంటే. సో టు ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ డిసప్రూవల్ ఆఫ్ సంబడి యూజువల్లీ ఫర్ మోరల్ రీజన్స్. ఈ మోరల్ రీజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జంతువుల పట్ల ఎవరైనా క్రూరంగా బిహేవ్ చేశారనుకో, మనం ఎట్లా ఫీల్ అవుతాము? వాడిని అసహించుకుంటాం. సో ఎట్లా చెప్తాం దీని సెంటెన్స్లో? మోస్ట్ పీపుల్ కండెమ్ క్రూయల్టీ టు యానిమల్స్. మోస్ట్ పీపుల్ కండెమ్ క్రూయల్టీ టు యానిమల్స్. సో మనలో చాలామంది ఆ జంతువుల పట్ల క్రూయల్టీ చూపించిన వాళ్ళ మీద
మనము చాలా వాళ్ళని అసహించుకుంటాం. మోస్ట్ పీపుల్ కండెమ్ క్రూయల్టీ టు యానిమల్స్. అదేవిధంగా ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఇన్నసెంట్ పీపుల్ బ్రాట్ వైడ్ స్ప్రెడ్ కండెమ్నేషన్ అపాన్ ది పర్పెట్రేటర్. ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఇన్నసెంట్ పీపుల్ బ్రాట్ వైడ్ స్ప్రెడ్ కండెమ్నేషన్, దాన్ని నౌన్గా వాడాం. కండెమ్నేషన్ ఇది నౌన్. సో ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఇన్నసెంట్ పీపుల్. సో అమాయకులను చంపటం అనేది ఏం జరిగింది? బ్రాట్ వైడ్ స్ప్రెడ్ కండెమ్నేషన్. సో దేశం మొత్తము దాన్ని ఖండించింది. ఎవరి మీద? బ్రాట్ వైడ్ స్ప్రెడ్ కండెమ్నేషన్ అపాన్ ది పర్పెట్రేటర్. అర్థమైందా? పర్పెట్రేటర్, PETRATOR, పర్పెట్రేటర్. చివర ఓఆర్ వచ్చిందంటే మనిషి కదా. సో దీనికి వర్బ్ కూడా ఉంది, పర్పెట్రేట్. TRATE వస్తే చివరిలో పర్పెట్రేట్. సో పర్పెట్రేట్ అంటే అర్థం ఏంటంటే అసలు అర్థం ఈ సెంటెన్స్కి? ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఇన్నసెంట్ పీపుల్ బ్రాట్ వైడ్ స్ప్రెడ్ కండెమ్నేషన్ అపాన్ ది పర్పెట్రేటర్. ఎవడైతే పర్పెట్రేటర్ అంటే అర్థం ఏంటంటే ఆ అమాయకుల్ని చంపటం అనేది ఎవడైతే చంపాడో వాడి మీద వైడ్ స్ప్రెడ్, దేశం మొత్తం వాడిని ఖండించింది. అప్పుడెప్పుడు నిర్భయ జరిగింది కదా ఢిల్లీలో, ఆ జరిగిన పర్పెట్రేటర్స్ అంటాం వాళ్ళని దేశం మొత్తం అసహించుకుంది కదా. సో దేశం మొత్తము ఖండం చేసింది దాన్ని, ఆ యాక్షన్ని. సో అట్లా ఏదైనా హైనస్ హైనస్ క్రైమ్ చేసిన వాళ్ళని పర్పెట్రేటర్ అంటారు. ఈవిల్ క్రైమ్. సో పర్పెట్రేట్ అంటే అర్థం ఏంటంటే, వర్బ్కి అర్థం ఏంటంటే టు డూ సంథింగ్ విచ్ ఈస్ మోరల్లీ రాంగ్. ఈవిల్ క్రైమ్. సో మోరల్లీ రాంగ్, నైతికంగా తప్పు చేసిన వాళ్ళని చాలా ఈవిల్ క్రైమ్. ఆ క్రైమ్ ఎటువంటిదంటే మనం మాటల్లో వర్ణించలేనటువంటి నీచమైనటువంటి క్రైమ్ చేసిన వాళ్ళని ఆ యాక్షన్ ఏమో పర్పెట్రేట్ అంటాము, ఆ నీచమైన పని చేసిన వాడిని పర్పెట్రేటర్ అంటాం. సో ఇక్కడ వీడు ఏం చేశాడు? ద యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఇన్నసెంట్ పీపుల్, అమాయకుల్ని చంపటం అనేది. సో ఏం జరుగుతుంది? బ్రాట్ వైడ్ స్ప్రెడ్ కండెమ్నేషన్ అపాన్ ది పర్పెట్రేటర్. అదనమాట అర్థము. అలా వాడతాం. ఇంకొక అర్థం ఏంటంటే టు ఇంపోజ్ ఎ సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్ అంటే మన ఇంగ్లీష్లో వాడే సెంటెన్స్ కాదండి. సెంటెన్స్ అంటే జడ్జి గారు ఇచ్చేటటువంటి శిక్షని మనం సెంటెన్స్ అంటాం. శిక్షించడాన్ని కూడా అంటే పనిష్ చేయడాన్ని కూడా సెంటెన్స్ అంటాం. ఏమని చదువుతాం మన పేపర్లో? ది అక్యూజ్డ్ వాజ్ సెంటెన్స్ టు 3 years రెగరస్ ఇంప్రిజన్మెంట్ అంటాం. ది అక్యూజ్డ్ వాజ్ ఏమంటున్నాం? సెంటెన్స్ టు 3 years రెగరస్ ఇంప్రిజన్మెంట్, కఠిన కారాగార శిక్ష విధించారంటారు కదా, దాన్ని సెంటెన్స్ అంటారు. ది అక్యూజ్డ్ వాజ్ సెంటెన్స్డ్ అంటే వాడిని 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు, అదనమాట సెంటెన్స్ అంటే. సో ఇక్కడ ఏంటి? టు ఇంపోజ్ ఏ సెంటెన్స్, దాన్ని కూడా కండెమ్ అంటాం. హీ వాజ్ కండెమ్ టు డెత్ బై ది జడ్జ్. ది అక్యూజ్డ్ వాజ్ కండెమ్ టు డెత్ బై ద జడ్జ్. సో వాడిని మరణశిక్ష విధించారు అని చెప్తాం. షీ వాజ్ కండెమ్ టు హ్యాంగ్ ఫర్ కిల్లింగ్ హర్ హస్బెండ్. భర్తను చంపింది కాబట్టి ఆమెకి ఊరేయండ్రా ఏలాడదీయండి అన్నారు. సో టు ఇంపోజ్ అ సెంటెన్స్, అటువంటి అప్పుడు కూడా మనము కండెమ్ అనే వాడతాం. ఇంకొక అర్థం ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్తో ఏదో ఇది చాలా మనకు తెలియకుండా వాడేస్తాం ఈ పదాన్ని. వాడికి ఒక బైక్ ఉంటుంది, 2 రోజులకు ఒకసారి షెడ్కి వెళ్తుంది. అప్పుడు మీరు మీ ఫ్రెండ్ది ఏమంటారు? అరే ఇది కండెమ్ అయిపోయింది రా, పాత సామానుడికి అమ్మే, ఇనప సామానుడికి అమ్మే అంటారు కదా మీరు. సో ఏంటి కండెమ్ అంటే? టు డిక్లేర్ అన్ఫిట్ టు యూస్. అరే అది ఇంక వాడలేవురా నువ్వు, కండెమ్ అయిపోయింది అంటే ఆ కండెమ్ అనేది మనము తెలుగులో వాడేసి కండెమ్ అయిపోయిందిరా, దాన్ని పాత సామానుడికి అమ్మేసి అని చెప్తాం. మనం కొంచెం జోవియల్గా చెప్తాము, అది వాడికి బాధేస్తుంది కానీ మనం ఆ మాట చెప్తాము. మీ అందరూ వినుంటారు, చెప్పనన్నా చెప్పుకుంటారు. అదే కండెమ్ అంటే. సో టు డిక్లేర్ అన్ఫిట్ టు యూస్. ద ఓల్డ్ షెడ్ వాజ్ కండెమ్డ్. ద ఓల్డ్ షెడ్, ఆ రేకుల షెడ్ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వేశారు. ది ఓల్డ్ షెడ్ వాజ్ కండెమ్డ్ అండ్ హ్యాడ్ టు బి డిమాలిష్డ్. సో పడగొట్టేయాల్సిన అవసరం వచ్చింది. సో డిమాలిష్డ్ అంటే పూర్తిగా నిర్మూలించడాన్ని డిమాలిష్ అంటారు. డిమాలిష్. ఓకే, డిమాలిష్. సో షెడ్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇది షెడ్ ఇంకా నిరర్థకం అయిపోయింది, దాన్ని ఉపయోగించుకోవడం మన వల్ల కాదు. ఇంకా ఏం చేస్తాం? అప్పుడు పడగొట్టేయాల్సిన అవసరం వచ్చింది.
ది షెడ్ వాస్ కండెమ్డ్. ఇట్ హ్యాడ్ టు బి అండ్ హ్యాడ్ టు బి డిమాలిష్డ్. డిమాలిష్డ్ అంటే అర్థము నిర్మూలించటం, షెడ్ను పడేయాల్సి వచ్చింది. ది మీట్ వాస్ కండెమ్డ్ యాజ్ అన్ఫిట్ టు ఈట్, అన్ఫిట్ టు కన్స్యూమ్, ఈట్ ఎందుకులే కానీ ద మీట్ వాస్ కండెమ్డ్ యాజ్ అన్ఫిట్ టు కన్స్యూమ్. మనం స్వీకరించడానికి ఉపయోగించుకోవడానికి ఆ మీట్ అనేది పనికిరాదు, కండెమ్ అయిపోయింది అని చెప్పటం. సో ఈ విధంగా మనము కండెమ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, మీరు గమనించని వాళ్ళు మనం మాట్లాడుకున్న అన్ని సెంటెన్స్లో కోర్టుకు సంబంధించిన అన్ని ప్రతి పదంలో వచ్చింది. మనకు కూడా లాయర్లు ఎక్కువ మంది చూస్తున్నారు కదా, అంటే లా స్టూడెంట్స్ ఎక్కువ మంది చూస్తున్నారు కదా, అందుకని 10 పదాలు ఒక స్టూడెంట్ ఇచ్చాడు, సార్ ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని. ఇది మామూలు జనరల్ వొకాబులరీలో కూడా పనికొస్తాయి కదా, ప్లస్ లాలో కూడా వాడతారు. అందుకని ఇవి అతను అడిగాడని చెప్తున్నాను, అందరికీ పనికొస్తాయి. మనం రోజువారీగా మాట్లాడే అన్నీ మనం వాడే పదాలే కాబట్టి అందరూ చక్కగా నేర్చుకోండి. ఇంకో పదం చూద్దాం. సో ఈరోజు క్లాస్లో ఫైనల్ వర్డ్ ఏంటంటే అబ్టైన్. ఇది కూడా రెగ్యులర్ వర్బే. అబ్టైన్డ్, అబ్టైన్డ్. ఏంటి అబ్టైన్ అంటే? సాధించటం. ఎ ఫార్మల్ వర్డ్ మీనింగ్ టు గెట్, ఎక్వైర్ ఆర్ గెయిన్ పొజెషన్, ఆర్ గెయిన్ పొసెషన్. సో దాన్ని అబ్టైన్ అంటాం. ఎ ఫార్మల్ వర్డ్ మీనింగ్ టు గెట్, ఎక్వైర్ ఆర్ టు గెయిన్ పొసెషన్. దాన్ని సాధించటాన్ని అబ్టైన్ అంటాం. ఇంకొక అర్థంలో ఎలా చెప్పుకోవచ్చు అంటే టు గెట్ సంథింగ్ దట్ యు వాంట్, టు గెట్ సంథింగ్ యు వాంట్ ఎస్పెషలీ త్రూ యువర్ ఓన్ స్కిల్ అండ్ ఎఫర్ట్. నీ స్కిల్ తోటి, నీ ఎఫర్ట్ తోటి, నీ శ్రమతోటి ఏదైనా నువ్వు సాధించినప్పుడు, సాధించావంటే దాని పొసెషన్ నీకు వచ్చేస్తుంది, దాన్ని పొసెస్ చేస్తావు. సో టు గెట్ సంథింగ్ దట్ యు వాంట్, నీకు కావాల్సిందని సాధించుకోవడం. ఎట్లా? త్రూ యువర్ ఓన్ ఎఫర్ట్ ఆర్ స్కిల్. సో నీ ఎఫర్ట్ తోటి, నీ స్కిల్ తోటి దేనైనా మనము పొసెషన్లోకి తీసుకున్నప్పుడు అబ్టైన్ అంటాం. సో దిస్ ఈజ్ అ ఫార్మల్ వర్డ్. మామూలుగా చెప్పుకోవాలంటే గెట్ అనేది వాడతాం మనం. గెట్ అన్నా అబ్టైన్ అన్నా ఒకే అర్థంలో వాడవచ్చు మనం. కాబట్టి ఇది మాత్రం మనము ఫార్మల్ వర్డ్, ఫార్మల్ అకేషన్స్లో ఫార్మల్ అంటాం, ఫార్మల్ అకేషన్స్లో వాడే వర్డ్ అబ్టైన్. మామూలుగా మనము గెట్ అని వాడుకోవచ్చు. ఓకే, వేర్ డిడ్ యూ అబ్టైన్ దట్ బుక్? వేర్ డిడ్ యూ అబ్టైన్ దట్ బుక్? I finally managed to obtain a rare old book from the second hand market. I finally managed to obtain a rare old book from the second hand market. Second hand marketలో ఒక రేర్ ఓల్డ్ బుక్ నేను కొన్నాను, నేను సాధించగలిగానయ్యా అని చెప్తాం. సో ఇంకొక అర్థం ఎలా, ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే యూ విల్ నీడ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ది ప్రిన్సిపాల్. యూ విల్ నీడ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ది ప్రిన్సిపాల్. Maps and guides can be obtained at the tourist office. Maps and guides can be obtained at the tourist office. సో టూరిస్ట్ ఆఫీస్లోకి వెళ్తే మీకు మంచి ఆ సిటీకి సంబంధించిన మ్యాప్స్, గైడ్స్ ఫ్రీగా ఇస్తారు. యూ కెన్ మ్యాప్స్ అండ్ గైడ్స్ కెన్ బి అబ్టైన్డ్ అట్ ది టూరిస్ట్ ఆఫీస్. ఇలా చెప్పుకోవచ్చు మనం అబ్టైన్ అనేది. అబ్టైన్ అనేది ఫార్మల్ వర్డ్. ఓకే, కాబట్టి ఈ రోజున క్లాసు మనం 5 వర్డ్స్ ఏమి నేర్చుకున్నాం. అందులో ఇంకా అదర్ వర్డ్స్ కూడా చాలా నేర్చుకున్నాం. పర్పెట్రేటర్ అని, కౌన్సిలర్ అని, కౌన్సిల్ అని, కౌన్సిల్, ఇటువంటి పదాలు కూడా మనం చాలా నేర్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఎప్పట్లాగానే కామెంట్ చేయండి. క్లాస్ ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.